హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజధాని అమరావతిలో శాఖమూరు సెంట్రల్ పార్క్ గురించి మరికొంత తెలుసుకుందామండి. అయితే మన వీడియోలలో మన ఛానల్లో శాఖమూరు సెంట్రల్ పార్క్ గురించి ఇదివరకే ఒక వీడియో కూడా చేసుకున్నాం. కానీ ఇంకా మనం ఆ పార్క్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఇంకా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2014-2019 మధ్య కాలంలో శాఖమూరు సెంట్రల్ పార్కులో జరిగినటువంటి అభివృద్ధి పనులని ఇంకా మీకు చూపించాల్సి ఉంది. దానిలో భాగంగా ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా శాఖమూరు సెంట్రల్ పార్కులో సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన మన తెలుగుతనం మరియు మన సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక విభాగాన్ని ఆ రోజు ఏర్పాటు చేయాలని భావించారు. దానిలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ స్టాచ్యూలన్నీ కూడా, ఈ బొమ్మలన్నింటినీ కూడా ఆ రోజు 2014-2019 మధ్య కాలంలో పనులు వేగవంతంగా జరుగుతున్న సమయంలో నిర్మించినటువంటి ఈ బొమ్మలండి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా ఆదరణకి నోచుకోలేదండి. ఇదే ప్రాంతంలో గేదెలు తిరిగాయి, పశువులు తిరిగాయి. వాటి వలన ఇవన్నీ కూడా కింద పడిపోయి ఉండడాన్ని అయితే మనం గమనించవచ్చండి. మొత్తం శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది 300 ఎకరాల్లో నిర్మిస్తున్నారని మనందరికీ తెలుసు. అలాగే ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో 50 ఎకరాల లేకును కూడా నిర్మిస్తున్నారని మనకు తెలుసు. అలాగే ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇక్కడ ఒక సాంప్రదాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా 2014-2019 మధ్య జరిగినటువంటి పనులు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం గురించి కూడా నేను చెప్తానండి. 2014-2019లో రాజధాని అమరావతిలో అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని ఆ రోజు నిర్ణయించడం కూడా జరిగింది. అయితే అది ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడే, ఆ ప్రాంతం కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి వెనుకన ఆ అంబేద్కర్ స్టాచ్యూ కూడా రాబోతూ ఉంది కాదు, వచ్చేది అప్పుడు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడకి తరలిపోవడం జరిగింది. ఏదైనా కానీ స్టాచ్యూ అయితే నిర్మించడం జరిగింది. ప్రేక్షకులు కూడా చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఈ అంబేద్కర్ స్టాచ్యూ మరియు ఈ యొక్క విభాగం, సాంప్రదాయ విభాగాన్ని కూడా కలిపి నిర్మించాలని ఆ రోజైతే భావించడం జరిగింది. చూస్తున్నాం కదా మనం పనులు ఎలా జరిగాయో అప్పుడు మనందరం కూడా చూస్తున్నామండి. తెలుగు తల్లి విగ్రహం, భారీ తెలుగు తల్లి విగ్రహం కూడా అప్పుడు నిర్మించడం జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా ఎండకి ఎండి వానకి తడిసి పాడైపోవటం వలన అలా పెయింట్లు పోయి పాడైపోయాయి. కానీ స్ట్రాంగ్గానే ఉన్నాయండి. ఇవన్నీ కూడా సిమెంట్తో చేసినటువంటి నిర్మాణాలు మనం చూడొచ్చు. అన్నీ కూడా ఎలా పడిపోయాయో చూడొచ్చు. దూరంగా మనం చూసినట్లయితే కట్టడాలు కూడా కొంత నిర్మాణం జరిగింది చూడొచ్చు. ఇదంతా కూడా ఒక మ్యూజియం, ఒక సాంప్రదాయమైనటువంటి మ్యూజియం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఒక మ్యూజియం నిర్మించాలని ఆ రోజు తలపించారు. పనులు కూడా జరిగాయి. ఇవన్నీ కింద పడిపోయాయి. తిరిగి పని చేస్తాయో లేదో కూడా తెలియదు. ఇక అయితే అమరావతిలో శాఖమూరు సెంట్రల్ పార్కులో అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయదలిసినటువంటి ప్రాంతం అయితే ఇదేనండి. నిన్న మొన్నటి వరకు కూడా ఈ స్టాచ్యూ అనేది బయటికి కనిపించలేదండి. ఎందుకంటే ఇక్కడ పిచ్చి చెట్లు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోవడం వలన ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూని కమ్మివేయడం జరిగిందండి. అందువలన ఈ స్టాచ్యూ కనిపించలేదు. ఇప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ వల్ల ఇదంతా కనిపిస్తుంది. అయితే మీ అందరికీ ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలండి. గడిచిన 5 సంవత్సరాలలో ఇక్కడ భారీ ఎత్తున మనం చూడొచ్చు. ఈ మధ్య క్లీన్ చేశారు. ఇక్కడ తాగుబోతులకి ఇది అడ్డాగా మారిపోయిందండి అంబేద్కర్ గారి స్టాచ్యూ అనేది కూర్చోడానికి. చూడండి, చుట్టూ మన సాంప్రదాయమైనటువంటి వేప వృక్షాలు కూడా అక్కడ నాటడం జరిగింది. ఇలాగా 2014-2019 మధ్య కాలంలో రాజధాని అమరావతిలో శాఖమూరు సెంట్రల్ పార్కుకు సంబంధించిన పనులు ప్రారంభమై కొంతవరకు అయితే జరగడం మనం చూసాం. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పదలిచానండి. అదేంటంటే ఇప్పటి వరకు మనం శాఖమూరు సెంట్రల్ పార్కులో 2014-2019లో పనులు జరిగినప్పటికీ అవి ఆదరణకి నోచుకోక జరిగిన నష్టాన్ని అయితే ఇప్పుడు నేను చూపించాను. అయితే మీ అందరికీ ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను. అదేంటంటే శాఖమూరు సెంట్రల్ పార్కుకి సంబంధించిన పనులైతే మొదలయ్యాయి, చాలా వేగంగా జరుగుతున్నాయి. 300 ఎకరాల్లో అద్భుతమైన పార్కును నిర్మిస్తున్నారు. మరియు
అద్భుతమైన లేక్ను కూడా అక్కడ నిర్మిస్తున్నారండి. దాని తాలూకు పనులు మొదలయ్యాయి. దాని తాలూకు పనులు ఇంతకుముందే మన ఛానల్లో వీడియోనైతే చేసుకోవడం జరిగిందండి, చూస్తున్నాం కదా. మరియు ఇంకొక విషయం కూడా మీ అందరికీ చూపించాలి. ఇక్కడ దూరంగా ఒక బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారు. ఇది కూడా 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారి హయాంలో అమరావతిలో నిర్మించడం జరిగిందండి. అయితే తర్వాత ఇవన్నీ కూడా నిరాదరణకు గురవడం వలన ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం జరిగిందండి. మనం చూస్తున్నటువంటి ఈ వాటర్ అంతా కూడా రెయిన్ వాటరేనండి. ఇది చాలా పెద్ద బ్రిడ్జి కాబట్టి బాగా లోతుగా పునాదులు తీయటం వలన పునాదులలో వర్షపు నీరు చేరిపోయింది. దూరంగా కనిపిస్తుందేమో విట్ యూనివర్సిటీ, మరియు ఇదేమో నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ. ఆ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అధికారులకు సంబంధించిన అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకొక అప్డేట్ కూడా తెలుసుకుందామండి. ఇది రాజధాని అమరావతిలో దస్పల్లా హోటల్ వారు నిర్మిస్తున్నటువంటి 4 స్టార్ హోటల్ అండి. ఇది 2014-19లోనే ఆ హోటల్కి ల్యాండ్ని అప్పచెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలాంటి పనులు జరగలేదు. అయితే జంగిల్ క్లియరెన్స్లో భాగంగా ఆ ప్రాంతంలో మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అందరికీ మరొక్కసారి నమస్కారం. మరింత రాజధాని అమరావతి వార్తల విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.